ఇదేమో రేషన్ షాప్ ఏంట్రా, మనం ధవళ సింహాసనం ఎదుట నిల్చున్నాం. మా సినిమా ఏంటో ఇప్పుడు ఎక్కడ లైన్లో నిల్చోలేదు, సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకో ఇప్పుడు లైన్లో నిల్చొని మంచిగా పాతగా అవుతున్నారా? అరే పెంచుగా చెప్పి అవునా? ఐడి కూడా ఒక ఇద్దరు తీసారు. అక్కడ వెయిట్ చేయలేదు, ఫ్లైట్ నా కోసం వెయిట్ చేసింది కానీ నేను ఎప్పుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేయలేదు. మరి ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం ఏంటి? కాసేపు నుండి వచ్చేస్తారేమో. ఇప్పుడు జీవగ్రంథము విప్పబడను. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎల్ల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఈ గ్రంథమునందు పేరు రాయబడిన వారు తప్పించుకొందురు, నిత్య రాజ్యమును స్వతంత్రించుకొందురు. ఏంటి పేర్ల ద్వారా తప్పించుకుంటారా? అయితే నా పేరు ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. నీ పేరు చెప్పు. ఏంటి నా పేరు నీకు తెలీదా? ప్రపంచం మొత్తం నా పేరు తెలుసు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తాడు. అవేమీ మాకు తెలియదు, నీ పేరు చెప్పు. చాలా బాధకరం. సరే, నా పేరు బెంజమిన్ నెతన్యాహు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుము. ఏంటి నేను నిత్యాగ్నిలోకి వెళ్ళడమ్మా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను బోర్డు బాప్తీసాలు ఇచ్చాను, మెసేజ్ చెప్పాను, చర్చిలు కట్టించాను. ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను వెళ్ళడం ఏంటి? ఇంతకీ జీవగ్రంథం యందు నా పేరు రాయబడకపోవడానికి కారణం ఏమిటి? గర్వమే నిన్ను నాశనమునకు నడిపించింది. ఇది చదివా ఒప్పుకోను. నడిచింది 10 రోజులు పంపించింది. అలా అవదు, మనందరం ఒక బ్యాచ్ కదా, మన పరంపర దా. అమ్మ బాబోయ్, పెద్ద క్లాస్ వెళ్ళలేదంటే ఇక నా పరిస్థితి ఏంటో. నెక్స్ట్ దగ్గరికి రండి, మీ పేరు చెప్పండి. ప్రైజ్ లాడండి. బాగున్నారా? భోజనం చేస్తారా? ఏ కూర ఏంటి ఇంటికి? లోక రాజ్యం అంటే భోజనము పానము కాదు. నువ్వురా. నీ పేరేమిటి? జోసెఫ్ స్టాన్లీ. నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడలేదు కనుక నీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుము. అవునండి, ఏం చేశారండి? నేను అసలు ఎందుకు పర్వకూడదు చెప్పండి. అసలు నేను ఏం తప్పు చేశాను? ఈ బ్రతుకంతా అవిశ్వాసంలోనే బ్రతుకావు. నేను అవిశ్వాసన? నేను రోగుల కోసం ప్రార్థన చేశాను, పెళ్లి కాని వారి కోసం ప్రార్థన చేశాను, పిల్లలు పొట్టలేని వారి కోసం ప్రార్థన చేశాను. నేను అవిశ్వాసం ఎలా అవుతాను అనుకుంటున్నారు మీరు అసలు? నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా జరుగుతాయా జరగవా అని అవిశ్వాసంతోనే ప్రార్థన చేశావు. అవిశ్వాసులు పరలోక రాజ్యానికి వారసులు కాదు. నువ్వు నీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికే వెళ్ళు. పరలోక రాజ్యం కావాలి. రండి, ముందుకు రండి. మీ పేరేంటి? నా పేరు చెప్పచ్చా? నా పేరు చెప్పిన అక్కడికి వెళ్ళిపోతాను. మా చర్చిలో పాస్టర్ గారి పేరు చెప్తాను. ఈ పేరు చెప్పండి. నా పేరు ప్రభాస్. ప్రభాస్ గారు ఎవరండి? ఆయన మా చర్చి పాస్టర్ గారు అండి. లోకాలనే అనుకున్నాను, వచ్చి తీర్పులో కూడా అబద్ధాలు ఆడుతున్నావా నువ్వు? సారీ అండి, అలవాటు అయిపోయింది. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడువారు పరలోక రాజ్యమునకు వెళ్ళరు. వద్దు అబద్ధం ఆడండి, అసలు అబద్ధం పరలోకం పంపించండి. సరే కానీ ఎందుకు నీ పేరేంటి? నా పేరు పేరండి.
అనలేదా పెట్టిన వాళ్ళు ఎవరు కరెక్ట్ గానే పేరు పెట్టారు. పద షికార్కి వెళ్ళి మన ప్లేస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎవరమ్మా తొందరండి. మార్నింగ్ మేడం, మై నేమ్ ఇస్ థామస్ రాజ్ మేడం. ఐ కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ మేడం. ప్లీజ్ సెండ్ మీ టు పర్లోకం మేడం. థ్యాంక్ యూ, యువర్ ఫెయిత్ఫుల్లీ థామస్ రాజ్. లీవ్ లెటర్ ఎవరు అడిగారండి మిమ్మల్ని? నుండి లీవ్ తీసుకొని పర్లోక రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకున్నాను మేడం. ప్లీజ్ మేడం తొందరగా పంపించండి మేడం. ఇంతకీ నీ పేరు చెప్పమండి? థామస్ రాజ్ అండి. పేరు ఈ జీవగ్రంథంలో రాయబడలేదు కనుక నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య నరకానికి వెళ్ళము. వాట్ మేడం? వాట్ ఈస్ దిస్ మేడం? యూ డోంట్ నో అబౌట్ మీ మేడం. ఐఎమ్ ఏ గుడ్ బాయ్ మేడం. ప్లీజ్ సెండ్ మీ టు పర్లోకం మేడం. ఏరా తెలుగు రావట్లేదా నీకు? వచ్చండి, తెలుగులో మాట్లాడితే పర్లోకానికి పంపించేస్తానండి. మీరేం చేశారండి? నేను పర్లోక రాజ్యానికి పంపించట్లేదు. నువ్వు మంచివాడు అయినప్పటికీ కూడా అన్నిటిలోని నేనే ఉండాలి, నేనే ముందుండాలి అనే స్వార్థాన్ని వ్యక్తపరిచావు. చిలో ముందుండడం కూడా తప్పేనండి. చిలో ముందుండడం తప్పు కాదు, స్వార్థంలో ముందుండడం తప్పు. ఈయన చర్చిలో ఉండాల్సింది ప్రేమ, స్వార్థం కాదు. చెప్పించాలే కానీ పదరా పోదాం. ఏమోయ్, రా. నెక్స్ట్ ఎవరమ్మా రండి. గ్రంథంలో పేరు మీద చూసపడి వెళ్ళిపోలేము. ఏమన్నా ఇందుకీ నీ పేరేంటమ్మా? ప్రేమావతి. పేరు జీవగ్రంథంలో రాయబడలేదు కనుక మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుము. నేనా నిత్యాగ్నిలోనికి వెళ్ళడమా? అసాధ్యం. నేనెందుకంటే పర్లోక రాజ్యానికి వెళ్ళకూడదు? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, పాటలు పాడతాను, సంఘానికి టైంకి వస్తాను, దశభాగం ఇస్తాను, కానుకలు ఇస్తాను, ఇంకా ఎన్నో చేస్తాను. అయినా నేనెందుకంటే పర్లోకానికి వెళ్ళకూడదు? నువ్వు ఎన్ని చేసినప్పటికీ నీలో ప్రేమ లేదు. ప్రేమ లేని వాడు నా వాడు కాదు. కనుక నీవు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇకపై నేను ప్రేమగా ఉంటానండి, అందరితో ప్రేమగా నడుచుకుంటానండి. నేను పర్లోక రాజ్యానికి పంపించండి ప్లీజ్ అండి. సరే సర్లే కానీ చాలే యాక్టింగ్. మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు బ్యాచ్. రా వెళ్దాం. వద్దండి ప్లీజ్ అండి, వెళ్ళండి, నేను పర్లోకానికి వచ్చేస్తానండి. నెక్స్ట్ ఎవరమ్మా రండి, మీ పేరు చెప్పండి. వందనాలండి, నా పేరు నిరీక్షణ. ఒక నిమిషం ఆగమ్మా. దేవ చూడండి, టైం అవుతుంది. ఈ పేరు ఈ జీవగ్రంథంలో రాయబడలేదు కనుక నీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళు. అదేంటండి నా పేరు లేకపోవడం? నేనే ప్రతి ఆదివారం వచ్చి చర్చి క్లీన్ చేసి ఆరాధించి పాటలు పాడి కానుకలు వేస్తే, ఇది కాకుండా డైలీ 3 సార్లు ప్రార్థన చేసుకొని వాక్యాలు చదివి టీవీలో వాక్యాలు వింటే నా పేరు లేకపోవడం ఏంటండి? ఇంటికి మేడం గారు సాయంత్రం 7 గంటలకు ఏం చేస్తారు? ఏంటండి మీరు 7ంటికి కార్తీక దీపం సీరియల్ చూడాలి? 7 మిస్ అయిన 7ంటికి మాత్రం కార్తీక దీపం సీరియల్ మాత్రం మిస్ అవునండి. రండి, మీకు టైం అవుతుంది, నరకానికి వెళ్ళొచ్చు. అదేంటండి నరకమా? నేను నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ దేవుని మందిరంలో నీతిమంతురాల్లాగా వేషం ధరించుకుంటున్నావు. వేషధారులకు పరలోక రాజ్యంలో చూడలేదు. నాకు పరలోక రాజ్యమే కావాలండి, నరకం వద్దు. జీవి నట జీవి చాలే కానీ యాక్టింగ్. పద అక్కడికి వెళ్ళి వేషాలు వేసుకుంటా. రెండమ్మా మీ పేరేంటో చెప్పండి. వందనాలండి, నా పేరు గ్లోరీ. పేరు జీవగ్రంథంలో రాయబడలేదు కనుక మీ కొరకు సిద్ధం చేయబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. నేనేం పాపం చేశానండి? నన్ను పరలోక రాజ్యానికి పంపించట్లేదు. నీవు అక్కడి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టావు కనుక నీకు పరలోక రాజ్యంలో స్థలం లేదు. అయ్యో, నేను అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదండి. నన్ను పరలోక రాజ్యానికి పంపించండి ప్లీజ్. ప్లీజ్ అండి, నాకు
నాకు ఇంకా అవకాశం ఇవ్వండి. అవకాశం లేవు కానీ మీరు బయలుదేరండి. చాడీలు చెప్పింది చాలే కానీ ఇంకా పద. నేను రాను, నేను రాను, నేను రాను. నెక్స్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు లూసీ అండి. నీ భక్తి గొప్పది, నిత్యము నీవు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు గనుక తండ్రి చేత ఆశీర్వదింపబడిన దానివు నీవు లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకోండి. నేను ధన్యురాలి ప్రభు. తెలుగు మోహన్ తిరగండరా. నిత్యము నిన్ను స్తుతించుటే నా భాగ్యం. నెక్స్ట్ మీ పేరేంటి? నా పేరు కీర్తన. నా పేరుందో లేదో జాగ్రత్తగా చూసి చెప్పండి. ఈ పేరు జీవగ్రంథమందు రాయబడలేదు, ఎందుకనగా పిరికివారు దేవుని రాజ్యంలోకి చేరరు. నీవు దేవుని గురించి ప్రకటించడానికి భయపడ్డావు కాబట్టి నీ పిరికితనమే నిన్ను దేవుని నుంచి దూరం చేసింది. ఏమండి పదండి. అయ్యో వద్దు, నన్ను తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీ పేరేంటండి? నా పేరు డేవిడ్. నీ పేరు జీవగ్రంథంలో లిఖింపబడింది. నీవు భూలోకంలో ఎంతో మందికి సువార్త అందించావు. నీ వలన అనేకమైన అన్యజనులు రక్షణ పొందారు. నీ వలన పరలోక రాజ్యంలో సంతోషం, ఆనందం కలిగినది. నీవు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడవు. లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకొనుడి. నీ కృప చాలును దేవా. మీ పేరు చెప్పండి. నా పేరు జక్కయ్య. జక్కయ్య గారు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. అదేంటి? నేను రోజు ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, నా తోటి వారితో స్నేహంగా ఉంటాను. నేనెందుకు వెళ్ళట్లేదు? నీ దగ్గర ధనముండి కూడా ఆకలి కొన్న వారికి సహాయం చేయలేకపోయాను గనుక నీ పిసినారితనమే నిన్ను నిత్యాగ్నికి చేరువ చేసింది. నేను ఇంక పిసినారిగా ఉండను, నన్ను క్షమించండి. రారా పిసినారు పోకండి నరకానికి. నేను రాను, నేను రాను, నేను రాను, నేను రాను. నెక్స్ట్ మీ పేరేంటమ్మా? నా పేరు లూదియా. జీవగ్రంథంలో లిఖింపబడింది. నీవు చూపించిన ఈ ప్రేమే పరలోక రాజ్యంలో చేర్చింది. ఆత్మ ఫలములలో ఒక్కటైన ప్రేమను నీవు కలిగి ఉన్నావు గనుక ప్రేమగల తండ్రి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు. నువ్వు అలా నీ పొరుగు వారిని ప్రేమించావు కనుక నిన్ను ప్రేమించిన నీ తండ్రి పరలోక రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. నన్ను ప్రేమించి నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీరు కూడా తీర్పుకు సిద్ధం కండి. అయిపోయిందా?